హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోతుంది కదా. సో కొంచెం హెల్త్ బాగాలేదు. అలాగే సంక్రాంతి వస్తుంది కదా, ఆ హడావిడిలో ఉన్నానన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఒక ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే, ఇలాంటి పేపర్ ప్లేట్స్ మనము ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా. అంటే ఫెస్టివల్స్కి అలాంటప్పుడు తెచ్చుకున్నప్పుడు మిగులుతాయి మనకి కొన్ని. వాటిని పక్కన పెడుతూ వస్తూ ఉంటాము, ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అని. సో ఆ యూజ్ ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఒక్క పేపర్ ప్లేట్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి. సో దీన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో కట్ చేసేసుకోండి, ఏం పర్లేదు. సో ఇది వచ్చి ఈ సంక్రాంతికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇదే ఎందుకు అనేది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. మరి స్కిప్ చేయకుండా చూసేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ముందుగా ఇలా స్క్వేర్గా ఇలా తీసుకోండి. ఒక చిన్న బిట్ స్క్వేర్గా తీసుకోండి. ఇక నేను 2 డిజైన్స్ చూపిస్తున్నాను. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఫస్ట్ ఏంటంటే, ఇలా స్క్వేర్గా కట్ చేసుకొని మీరు ఇక్కడ చూడండి, ఈ పైన లేయర్ ఏదైతే ఉందో, ఇది కవర్ ఉన్న లేయర్ని మాత్రం తీసుకోండి. ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అలాగే తడి తగిలినా మనకి చిరిగిపోదు. కానీ పేపర్ కానీ లేదా పెళ్లి పత్రిక ఇలాంటివి ఏంటంటే చిరిగిపోతాయి. సో చిరిగిపోతాయి. అది లేదు కవర్ తీసుకుందామంటే అవి లేసిపోతాయి అన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉండవు. సో అదే మీకు ఇదైతే స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ మీకు వాటర్ ప్రూఫ్ కూడా అనమాట. సో అందుకు ఇప్పుడు దీన్ని ఇలా 4గా మడుచుకొని తర్వాత ఇలా మూలకి మడుచుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఫస్ట్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సో నా చేతులంటే పెయింట్ ఉందండి, ఎందుకంటే ఇంటికి వర్క్ చేస్తున్నామని చెప్పాను కదా. సో ఇక్కడ కొన్ని డిజైన్స్ నా ఓన్గా నేను వేసుకున్నాను అనమాట. ఎక్కువ పెట్టి ఏం కాదండి, చిన్న ఇల్లే. సో నార్మల్గా వేయించినాము, ఇష్టం రవి. సో కొన్ని నాకు నచ్చిన డిజైన్స్, నాకు తెలిసిన నా క్రియేటివిటీ బ్రెయిన్తో ఆలోచించి కొన్ని నేను వేసుకున్నాను. అందులోనే ఇదొకటి. సో ఇలా కట్ చేసేసుకోండి, ఈజీగానే కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మధ్యలో ఇలా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి. మధ్యలో హోల్ వస్తుందన్నమాట ఇలా. సో దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసిన పేపర్ ప్లేట్ని తీసుకొని ఇలా రెక్టాంగిల్గా సన్నగా సో ఇలా కట్ చేసుకోండి. అంటే పొడవుగా ఉండాలన్నమాట. ఇలా కట్ చేసుకోండి. హెచ్చు తగ్గులు ఉన్నాయా అవన్నీ ఏం అవసరం లేదు. కరెక్ట్గా మెజర్మెంట్ ఉండాలని కూడా లేదు. సో మీరు ఇది మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను, నేను మీకు చెప్తాను. అంటే చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మధ్యలోకి మడుచుకొని మన ఫింగర్ గ్యాప్ అంతా వదిలేసేయండి. ఫస్ట్ ఫింగర్కి ఉన్నంత గ్యాప్ వదిలేసి తర్వాత ఒక లీఫ్ షేప్ లాగా డ్రా చేసుకోండి ఇలా. సో ఇలా డ్రా చేసుకోండి. ఫస్ట్ ఇలా చాలు, కట్ తీసుకోండి, లీఫ్ షేప్ వచ్చే కట్ తీసుకొని ఇప్పుడు మధ్యలో ఇలా చిన్న చిన్న లిప్స్ మీకు వచ్చినట్లు వేసుకోండి, సరిపోతుంది. నీట్గా పర్ఫెక్ట్గా రావాలి అని ఏమీ లేదండి, ఎందుకంటే ఇది మన ఓన్ క్రియేటివిటీ. మన చేత్తో మనకి నచ్చినట్టు మనకి వచ్చినట్టు వేసుకుంటేనే మనకి హ్యాపీ. దానికోసము కష్టపడిపోయి మంచి మంచి డిజైన్ల కోసం వెతికేసి అంత అవసరం లేదు. మనకి నచ్చిన డిజైన్ని మనకి వచ్చిన విధంగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వేసిన డిజైన్ మీదనే నేను కట్ చేస్తున్నాను అనమాట, ఈ కటింగ్స్ అన్నీ. సో మొత్తం నేను ఇక్కడ లీవ్స్ వేసిన తర్వాత పైన వచ్చేదాన్ని ఒక్కటిగానే వేశాను. అది కటింగ్లో మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెబితేనే మీరు ఇది వేసుకోవడానికి ఈజీ అవుతుందని. సో నాకు టైం లేకపోయినా మీరు కూడా ఇంట్లో పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అని నేను ఒక 2 days ముందే పెడుతున్నాను. సో లేదంటే నేను ఎప్పుడో ఇంకా పెట్టుండేదాన్ని అనమాట. యాక్చువల్గా నేను వేసేసుకున్నాను, నేను నా గడప డిజైన్ మొత్తము మీకోసం మాత్రమే పూజ గదికి ఉన్న చిన్న గడపది చూపిస్తున్నాను నేను మీకు. సో చూసారా, ఓపెన్ చేస్తే మనకి ఎంత చక్కగా వచ్చిందో ఈ డిజైన్ అనేది. సో దీన్ని పక్కన పెట్టుకోండి. ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ ఫ్లవర్స్ అలాగే ఇది రెండు రెడీ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే, ఒక స్పాంజ్ తీసుకోండి, అలాగే ఇలా టేప్ ఒకటి తీసుకోండి. టేప్ని చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇలా. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత చక్కగా వస్తుందో అసలు మీరు ఊహించలేరనమాట. మీరు కనుక దీంతో గడప ముగ్గులు కానీ వెల్కమ్ ముగ్గులు కానీ ఇంటి దగ్గర వేసుకుంటే అంత చక్కగా ఉంటుందండి. సైడ్ డిజైన్స్ కానీ పెయింట్లతో వేసుకుంటే
సో ఇప్పుడు టేప్ని ఇలా 2 సైడ్స్ కొంచెం కొంచెం అతికించుకోండి. తర్వాత స్పాంజ్ని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో స్పాంజ్ని కట్ చేసుకోండి. ఇలా ఎందుకు అంటే మనకి డిప్ చేయడానికి, అంటే ఫింగర్ గ్రిప్ మనకి ట్రయాంగిల్ షేప్ బాగా వస్తుంది. సో అది తీసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ తీసుకున్నాను. సో చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా. సో దీన్ని ఇలా మడుచుకోండి. 3 వైపులది మడుచుకుంటే మనకి కింద బేస్ అనేది బాగా ఉంటుంది. సో ఫింగర్కి మన చేతికి గ్రిప్ కూడా బాగుంటుంది. ఇలా ఇప్పుడు దీన్ని బాగా డిప్ చేసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, వీటిని గడప మీద పెట్టుకోవాలి. అది నేను మీకు చూపిస్తాను చూడండి. సో మీకు మెజర్మెంట్ అన్నారు కదా, సో గడప యొక్క లెంత్ని బట్టి మీరు పేపర్ని మార్క్ చేసుకోవాలి. అంతే, ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు పేపర్ తీసుకుంటే డిజైన్ అనేది పేపర్కి తగ్గట్టే వేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఎంత వెడల్పు ఉందో నేను అంత వెడల్పు పేపర్ని కట్ చేసుకున్నాను. సో దాని తగ్గట్టే నేను డిజైన్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ అలాగే ఈ లీవ్స్ పెట్టుకున్నాను. లాస్ట్లో నేను మీకు నా గడప వేసింది కూడా నేను మీకు చూపిస్తాను. సో నవ్వకండి, ఎందుకంటే నాకు నచ్చినట్లు వేసుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా నచ్చకపోతే మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోండి. ఒక చిన్న అంటే చిట్కా లాగా నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇది. సో చూసారా, ఇలా మనం రెడ్ కలర్ పెయింట్ ఏదైతే ఉందో ఆ పేపర్ చుట్టూ ఇలా డిప్ చేయండి, బాగా ముంచండి. ఫస్ట్ మీరు ఒక్కసారి తీసుకున్న కలర్ని 2 ఫ్లవర్స్కి వేసుకోవచ్చు. చూసారా, ఇలా నా చెయ్యి అంతా పెయింటే ఉందండి, ఎందుకంటే నేను అక్కడక్కడ పిచ్చి పెయింట్లు ఇవన్నీ వేశాను కాబట్టి. సో ఇప్పుడు తీసేస్తే చూసారా చక్కగా ఎంత బాగా ముద్ర పడిపోయిందో కదా. సో నాకు ఇక్కడ గ్రీన్ లేదండి, నేను ఉన్న కలర్నే యూజ్ చేస్తున్నాను. ఇంటికై మిగిలిన పెయింట్లు అక్కడ పెట్టేశారు, సో వాటినే నేను యూజ్ చేసుకుంటున్నాను. గ్రీన్ అయితే వీళ్ళు తేలేదు, సో నేను గ్రీన్ బదులు ఇక్కడ బ్లూ కలర్ వాడుతున్నాను. ఈ ఆకుల్లాగా కట్ చేసాం కదా, సో దీనికి నేను బ్లూ కలర్ వేసేస్తున్నాను. ఇలా ఒకసారి డిప్ చేసుకొని మీరు ఈ ఫుల్ దీనికి వేసేసేయచ్చు. సో ఇలా మొత్తం పెట్టేసుకోండి. మరీ ఎక్కువ తీసుకోకూడదు. స్పాంజ్కి ఊరికే జస్ట్ అలా తీసుకొని మళ్ళీ మూత మీద ఒకసారి దాన్ని అద్దేసి తర్వాత మీరు గడప మీద వేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో, ఎంత అందంగా వస్తుందంటే. ఇక్కడ చూడండి, డిజైన్ అనేది మన ఇష్టం, మనకి నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. చాలా డిజైన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి గూగుల్లో కూడా వెతకండి. నాకైతే సింపుల్గా నాకు వచ్చిన డిజైన్ ఇది వేసేసాను, నేనైతే ఎక్కడ వెతకలేదు. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు మీకు చూపించున్నాను లాస్ట్ ఇయర్ పేపర్ కటింగ్స్. సో ఆ ఐడియాతో నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇది నా గడపకి నేను వేసుకునేది కూడా చూపిస్తాను నేను. ఇలా నేను వేసుకున్నాను ఆ గడపకి, అంటే 3 వైపులా 3 డిజైన్లు అయితే వేసేసాను. మీరు అయితే ఒక్కటే వేసుకోండి, నేనైతే ట్రై చేయడానికి నేను 3 అయితే వేశాను. ఇలా ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గుమ్మం పైన అండి, పైన కూడా నేను ఇలా వేసుకున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేసేయండి. ఇంకా మీకు ఎటువంటి ఐడియాస్ కావాలో కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.